ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక E9 రోడ్డులో కుటుంబ సభ్యులతో కలిసి నూతన ఇంటి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఇంటి నిర్మాణం కోసం ఓ రైతు నుంచి 5.25 ఎకరాలను కొనుగోలు చేసిన చంద్రబాబు భూమి చదును పనులను ఇప్పటికే పూర్తి చేయించారు. G+1 గా నిర్మిస్తున్న ఈ ఇళ్లు అమరావతికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. అటు ఏడాదిన్నర కాలంలో ఇంటి పనులు పూర్తి కావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది చివరి వరకు చంద్రబాబు ఫ్యామిలీ గృహప్రవేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శంకుస్థాపన సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా అమరావతి ప్రతినిధి పవన్ అందిస్తారు. అమరావతి రాజధానిలో మరో నూతన ఘట్టమైతే మాత్రం మొదలైంది. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి శంకుస్థాపన పనులకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈరోజు చంద్రబాబు సరికొత్త నిర్ణయం అయితే మాత్రం తీసుకున్నారు. రాజధానిలోనే తన నివాసం ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి ఈరోజు వెలగపూడి సమీపంలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఆయన ఈరోజు ఆయన సొంత ఇంటి కళ నెరవేర్చుకునే విధంగా కూడా శంకుస్థాపన అయితే మాత్రం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడే ఉన్నాం. వెలగపూడిలో ఉన్నటువంటి 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంగణంలోనే మనం చూడొచ్చు. పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ ఈ యొక్క సువిశాలమైనటువంటి యొక్క ప్రాంగణంలోనే చంద్రబాబు తన నివాసానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి చేయడం అయితే మాత్రం జరిగింది. దాదాపుగా ఈ యొక్క స్థలానికి సంబంధించి కూడా దాదాపు ఇటు రాష్ట్ర సచివాలయం కానీ ఇటు హైకోర్టు కానీ వీటన్నిటికీ అనుసంధానంగా కూడా ఒక మంచి సువిశాలమైనటువంటి ప్లేస్ని కూడా చంద్రబాబు అయితే మాత్రం రైతుల వద్ద నుంచి తీసుకోవడం అయితే మాత్రం జరిగింది. దాదాపుగా 5 ఎకరాల సువిశాలమైనటువంటి ఈ యొక్క ప్రాంగణంలో కూడా దాదాపు 13 ఎకరాల్లో చంద్రబాబు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక 12 ఎకరాల్లో కూడా ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి Z+ కేటగిరీకి సంబంధించిన బందోబస్తు కానీ వివిధ అంశాలకు సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కొన్ని క్యాడర్లను కూడా ఏర్పాటు చేసి సమాహితం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇప్పటికే చంద్రబాబు నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు మరొక ఏడాదిన్నరలోనే ఈ యొక్క నివాసాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం చంద్రబాబు సుదీర్ఘంగా కూడా చెప్పి ఉన్నారు. దాదాపుగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సహాయం అందిస్తూ ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే ఈ యొక్క కేంద్రం ఇస్తున్నటువంటి సహాయంతో కూడా పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిని తిరిగి పునఃప్రారంభించాలని చెప్పి కూడా చంద్రబాబు ఇప్పటికే ఒక సమాలోచనతో చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క సరికొత్త నిర్ణయానికైతే మాత్రం నాంది పలకడం జరిగింది. మరి నాంది పలకడమే కాకుండా ఈరోజు ఆ ఘట్టానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా పూర్తి స్థాయిలో కూడా శంకుస్థాపన చేయడం అయితే మాత్రం జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే వెలగపూడి రోడ్ నెంబర్ 9లో కూడా రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలోనే చంద్రబాబు నివాసం అయితే మాత్రం నిర్మించుకోబోతా ఉన్నారు. ఈరోజు రాజధాని అభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనన్నిటికీ కూడా మేము పూర్తి స్థాయిలో కూడా సహకారాలు అందిస్తామని చెబుతా ఉన్నారు. గత 5 ఏళ్ల పాలనలో కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది. మరి ఈ 5 ఏళ్ల పాలనలో కూడా పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తుంటే ఖచ్చితంగా తమ వంతు సహాయం కూడా మేము కూడా చేస్తాం. అందులో భాగంగానే తమ సంబంధించినటువంటి పొలాలను కూడా ఈరోజు చంద్రబాబు నివాసానికి కావాలంటే ఖచ్చితంగా తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయా సంబంధించినటువంటి పొలాలన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నివాసానికి ఇవ్వడం జరిగిందని చెప్పి రాజధాని రైతులైతే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం రాజధానిలో కనిపిస్తూ ఉంది. ఏదేమైనా చంద్రబాబు ఈరోజు మరొక తొలి ఘట్టానికి అడుగులు ముందుకు వేసినటువంటి నేపథ్యంలో దీనిపై అయితే మాత్రం ఇటు రాష్ట్ర యావత్ ప్రజలు అదేవిధంగా రాజధాని ప్రాంత ప్రజలైతే మాత్రం ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం వెలగపూడి వద్ద అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, సీఎం సచివాలయం నుంచి.